పరుగిడుమా, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా, సజీవుడే యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, దేవుని తోటయ సంఘం పని చేయుటనే ధర్మము, దేవుని తోటయ సంఘం పని చేయుటనే ధర్మము, నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం, నీ వరములను రెట్టింపు చేసిన పొందెదవు బహుమానం, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా, యువజనమా యేసులో బలపడుమా, జడియకుమా యేసుకై పరుగిడుమా, సజీవుడే యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా, సజీవుడే యేసుని రక్తములో కడుగబడిన జనమా, సమాధి గెలిచిన దేవునిచే నాటబడిన వనమా. నీ భార్య కంటే ఏ క్లాసుగా సన్నగా తీగలాగా ఉండేవాళ్ళు కనపడతారా? అయితే మాత్రం వాళ్ళు నచ్చేస్తారా? ఒక అబ్బాయి చెప్తున్నాడు, విచిత్రమైనటువంటి సైతానికి సొంత కొడుకు. ఏమని చెప్తున్నాడో తెలుసా? భార్య ఉన్నా అండి, బయట ఎవరొక అమ్మాయి నచ్చుతూనే ఉంటుంది. ఇంట్లో భార్య ఉన్నా ఎప్పుడు ఏదో ఒక అమ్మాయి నచ్చుతూనే ఉంటుందంట. అందుకే నేను నీకు ఓ పేరు పెట్టాం, ఏంటంటే సైతానికి సొంత కొడుకని. భార్య ఇంట్లో ఉన్నప్పటికీ అట బయట ఎప్పుడు ఏదో ఒక అమ్మాయి నచ్చుతూనే ఉంటుందంట. ఇట్లాంటి వారు వచ్చి బల్లారదల్లో కూర్చుంటే దేవుడు నిన్ను చూసి బాధపడట్లేదా? నువ్వు దేవుని యొక్క వాక్యమును నెరవేర్చుచున్న వ్యక్తివేనా? అవుట్ ఆఫ్ సబ్జెక్ట్లోనికి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా నేను దేవుని పెట్టినని చెప్పుకుంటున్నావు. నీ భర్త గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వాలి. నీ గురించి నీ భార్య సాక్ష్యం ఇవ్వగలరా? నా భర్త ఎంత దూరం వెళ్ళినా ఆయన ఎలాంటి చెడు పనులు చేయరండి. ఆయన అంతగా దేవునిలో మారు మనసు పొందిన వ్యక్తి, అంతగా దేవునిలో నలిచిన వ్యక్తి, అంతగా దేవునిలో విరగొట్టబడిన వ్యక్తి. నా బిడ్డ ఎంత దూరం వెళ్ళినా ఏ అమ్మాయిని జేబులు వేసుకుని రాడండి. నా కూతురు ఎంత దూరం వెళ్ళినా ఎలాంటి చెడ్డ పనులు చేయదండి. తల్లిదండ్రులకు పిల్లల పట్ల నమ్మకము, పిల్లలకి తల్లిదండ్రుల పట్ల నమ్మకము. మా మమ్మీ బూతులు మాట్లాడరండి. మా మమ్మీ చాలా పద్ధతైన మనిషి. మా తల్లిగారు ప్రార్థనా పర్రాలు. మా తల్లిలో ఎలాంటి బలురొక్కసి చెట్లు లేవు. అబ్బాయి మీ తల్లి గురించి ఏంటో చెప్పు. మా తల్లిగారండి, నేనే ఆవిడకి చెప్పాలి, ఆవిడ నాకు చెప్పటం కాదు. నేనే ఆవిడకి భక్తిలో నడిపించాలి. ఆవిడ నన్ను నడిపించే రోజులు లేవు. ఆవిడ బూతులు మాట్లాడతారు, మా నాన్నగారితో గొడవ ఆడతారు. ఆవిడ కళ్ళు ఎర్ర చేశారంటే మేమందరము బూడిదైపోతాం. ఏమండి, ఈ కుటుంబంలో జరిగే సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి? ఆ కుటుంబంలో మారు మనసు నమ్మకత్వం లోపించినంత కాలము కూడా ఆ కుటుంబంలో యుద్ధములే. ఆ కుటుంబంలో ఏ విధమైనటువంటి ప్రేమపూర్వకమైనటువంటి మాటలు ఉండవు. భార్య పూర్తిగా భర్తను నమ్మాల, భర్త పూర్తిగా భార్యను నమ్మాల. అటువంటిది స్థాపించగలిగినప్పుడే నువ్వు భర్త రోల్ ప్లే చేయగలవు, భార్య రోల్ ప్లే చేయగలవు. లేకపోతే ఒళ్ళకే నీ భర్త ఎప్పటికీ నిన్ను నమ్మడు, నీ భార్య ఎప్పటికీ నిన్ను నమ్మరు. నమ్మినా అది పై పైకి మాత్రమే, నమ్మినట్టు నటిస్తారు. ఆ నటనా జీవితం ఎంతవరకు సాగుద్దయ్యా? కొంతవరకే, తర్వాత విరిగిపోతాయి, తర్వాత ఊడిపోతాయి. అతికిచ్చిన ముక్కు ఎన్నాళ్ళు ఉంటుంది? అతికిచ్చిన ముక్కు ఒక్క తుమ్మి రాగానే ఊడిపోతాయి. అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది బయట లోకస్తులు నీకు అందమైన వారు కనిపించినప్పటికీ, నీ భార్య నల్లగా ఉన్నా, నీ భార్య అందవిహీనంగా ఉన్నా, నీ భార్య చూడడానికి బాగోకపోయినా ఆమె నీకు సకల పరిచర్యలు చేస్తున్నారో, మనిషిగా ఆలోచించే ప్రతి ఒక్కరికి ఈ సత్యం అర్థమవుతుంది.
మృగ స్వభావం వచ్చిన ప్రతి ఒక్కడు ఏం చేస్తాడా అండి? ఇంట్లో భార్యని ఇష్టం వచ్చినట్టు శుభ్రంగా కొట్టేసి అనేకుల దగ్గరికి పోయేస్తూ ఉంటాడు. దేవుని పిల్లలు అనేకులు ఇట్లాంటి జాబితాలో ఉన్నారు. భయము, నా భార్య నాకు వంట చేసి పెడుతున్నారు, నా భార్య నా బట్టలను శుభ్రం చేసి షెల్ఫ్లో పెడుతున్నారు, నా భార్య నేను వచ్చేసరికి ఇంటిని శుభ్రపరుస్తున్నారు, నా భార్య నా కొరకు 2 పిల్లల్ని కన్నారు, ఆమె వేదన అనుభవించారు, నేను ఆమెను ప్రేమించాలి, నేను ఆమెను బాగా చూసుకోవాలి, నా తల్లిదండ్రులు నాకు జన్మనిచ్చారు, నేను వారిని బాగా చూసుకోవాలి. తల్లిదండ్రులను కాలుతో తన్నే కుమారులు, తల్లిదండ్రులను ఈసడించుకునే కుమార్తెలు, కాలుతో తన్ని చెప్పులు విసిరే కొడుకులు మారు మనసు పొందారా? మా తల్లిగారిని మేము ఎప్పుడూ ఎదిరించలేదండి. ఆమె అంత ఛాన్స్ మాకు ఇవ్వాల. ఆవిడ కళ్ళు చూస్తేనే మాకు భయం, మాట్లాడేదాకా ఎక్కడ, కళ్ళు ఎర్ర చేస్తే భయం. ఏ రోజు కూడా ఎదిరించలేదు, మాటకు ఎదురు చెప్పలేదు, ఆమెకు తెలియకుండా రకరకాల వేషాలు వేయలేదు. ఆమె అట్లాంటి భయములో మమ్మల్ని పెంచుకొచ్చారు. సైతాను అనేక రకాల మార్గములో లాక్కెళ్ళిపోవాలని చూస్తాడా లేదా? ప్రతి ఒక్కరిని కూడా లాక్కెళ్ళిపోవడానికి చూస్తాడు. అనేకమైన మార్గములను ఓపెన్ చేసి పెట్టి ఏ మార్గంలో వీలైతే ఆ మార్గంలో అమాంతంగా లాగేయడానికి చూశాడు. కానీ తల్లి చేసే ప్రార్థన, తల్లి చూపించినటువంటి త్రోవ, తల్లి నేర్పించినటువంటి భయభక్తులు ఆమె ఈరోజు ఇక్కడ లేకపోయినా ఈ రోజుకి నిలబెడుతున్నాయి. మీలో ఎంతమంది తల్లులు సత్యము మాట్లాడగలరండి? ఎంతమంది సత్యం మీద నిలబడిన వారై ఉన్నారు? ఒక తల్లిగా నీ పాత్రలో, నువ్వు నుంచిన పొజిషన్లో, స్టాండ్ మీద ఎంత సత్యము మాట్లాడగలవు? నీ భర్త దగ్గర, పిల్లల దగ్గర నోటిలో ఏ మాత్రం అబద్ధము మాట రానివ్వకుండా సత్యవంతురాలుగా సాక్ష్యము చెప్పబడగలవు? ఒక తండ్రిగా సత్యవంతుడుగా ఎలా ఉండగలవు? ఎంతవరకు ఉండగలుగుతున్నావు? కుటుంబం కట్టబడ్డానికి పిల్లర్స్ ఎవరంటే తల్లి మెయింటైన్ చేసే సత్యము. నీ కుటుంబం కట్టబడాలంటే, దేవుని చేత దీవించబడాలి అంటే తండ్రి సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి, తల్లి సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి, పిల్లలు సత్యము చేత ఒక స్తంభాన్ని వేయాలి. అప్పుడే ఫౌండేషన్ లేసిపోయింది. దేవుడు దాని మీద ఒక రూఫ్ వేస్తే చాలు. అదే కదా నివాసం అంటే. ఎక్కడ పడితే అక్కడ అబద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ మోసాలు, ఎక్కడ పడితే అక్కడ బలురక్కసి చెట్లు పెరిగిపోయి కుటుంబంలో సమాధానం లేదు, కుటుంబంలో పిల్లల మాట వింటం లేదు. అసలు ఈ తల్లికి పిల్లలు చూసి అంత బాధ్యత ఎక్కడ? ఊరోళ్ళ సంగతులు తెలుసుకోవడానికే టైం అంతా సరిపోతుంది. ఏమండి, ఇంట్లో ఉండేది తక్కువ, బయట ఉండేది ఎక్కువ. ఎక్కడ చూసినా ఈవిడే కనబడతారు, ఏ ఇంటి దగ్గర చూసినా ఈవిడూసే. దేవుని వాక్యం చెప్తుంది, ఇంటింటికి తిరుగులాడక. స్త్రీలు ఏం చేయకూడదు? ఇంటింటికి తిరుగులాడక, ఇంటినే ఉండి భర్తలను, శిశువులను, పిల్లలను బాగుగా చూసుకునేవారై, ఏలువారై ఉండాలి. మాట్లాడితే హ్యాండ్ బ్యాగ్ ఇచ్చుకుని బయటికి వెళ్ళిపోతారు. దేనికమ్మా? ఎక్కడికి వెళ్తున్నావు? వంకాయలు తేవటానికి. మళ్ళీ 10 నిమిషాలకి మర్చిపోయింది ఏదో. ఏం మర్చిపోయో? పచ్చిమిరకాయలు తేలేదండి. దారిన పదే వెళుతున్నప్పుడు చూసిన పురుషులందరూ ఏమనుకోవాలా? దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, హృదయమును భద్రముగా కాపాడుకొనుట, దేవుని యొక్క బల్లారాధనలో పాల్గొనక ముందే మన హృదయాన్ని సరి చేసుకోవాలి. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులను ప్రేమించలేకపోతున్నారు, ప్రేమించటం లేదు. తల్లి గద్దిస్తే బాధ, తండ్రి గద్దిస్తే బాధ. మా తల్లిగారు ఏమనేవారో తెలుసా? ఎప్పుడైనా ఏదైనా కావాల్సింది అడిగినప్పుడు కొనలేదనుకోండి, స్కూల్ వాళ్ళేమో ఓవర్కేష్ అంటుతారు, ఏదో తండి, ఏదో కొనండి. అది తీసుకొచ్చి ఇంట్లో చెప్తే పొరపాటును కొనేవారు కాదు. కోపం వచ్చేది, బాధ వచ్చేది, మనసులో ఎంతో వేదన, అడగగానే కొనాలి కదా అనే మనసు. కానీ మా ముఖములను అబ్జర్వ్ చేసి ఏమని చెప్పేవారంటే, నువ్వు ముఖం మార్చినంత మాత్రం నేను కొనిస్తాను అనుకున్నావా? ఈ వేషాలు ఇక్కడ చెల్లవు అనేవారు. ఈ పిచ్చి వేషాలు ఇక్కడ చెల్లవు. నువ్వు ముఖం మార్చినంత మాత్రం నేను కొనేసిస్తాను అనుకున్నావా? అస్సలు కుదరదు. ఎట్లాంటి సవాలుతో కూడినటువంటి మాటలండి! ఎట్లాంటి సవాలుతో కూడిన ఆ మాటలు ఎవరు మాట్లాడగలరంటే సత్యమును అనుసరిస్తున్న వారే మాట్లాడతారు. అబద్ధికులు, లోకముతో సహవాసము చేయువారు తమ పిల్లలను హెచ్చరించజాలరు, తమ పిల్లలను లైన్లో పెట్టలేరు. ఏ కుటుంబం అయితే, ఏ స్త్రీ అయితే సత్యము మీద స్టాండ్ అయిపోతారో,
ఎట్టి పరిస్థితుల్లో కూడా పిల్లలు వచ్చేసరికి గబగబా ఫోన్ పెట్టేసి, అమ్మ ఎవరితో మాట్లాడుతున్నావు, ఎవరితో కాదులేరా నువ్వు చూసుకొని పని. సత్యమును అనుసరించుట. పిల్లలు వచ్చేసరికి ఒక పరపురుషుడితో మాట్లాడేవారు గబగబా ఫోన్ పెట్టేసి, నీ పిల్లల ముందు ఒక ఓపెన్ బుక్ లాగా ఎట్లా ఉండగలుగుతావు? నీ పిల్లల ముందు ఒక సత్యమును ఎలా స్థాపించగలుగుతావు? మీ భార్యాభర్తల మధ్యలో పిల్లలు ఏమి చూడాలి? ప్రేమను చూడాలి. గొడవలు చూస్తున్నారు, అనుమానాలు చూస్తున్నారు. కొంతమంది పిల్లలు ఇచ్చే సాక్ష్యం, మేము ఒక కుటుంబానికి దగ్గరికి వెళ్ళామండి, రాజమండ్రి. ఆయన ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఏడీఈ, చాలా హై పొజిషన్, లక్షలు వచ్చి పడిపోతూ ఉంటాయి ప్రతి నెల, ఏం పని ఉండదు, మంచి గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. ఆయన భార్య పైన గృహంలో ఉంటారు, ఆయన పిల్లలు కిందింట్లో ఉంటారు. నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆమె కిందకు దిగరు, పిల్లలు పైకి రానివ్వరు. భర్త మాత్రమే ఆవిడకి కావలసినవన్నీ కింద పని మనుషుల చేత వండించి పైకి క్యారేజీలు పట్టుకెళ్ళాలి. ఆమె ఎవరితోనూ మాట్లాడరు, భర్తతో మాట్లాడరు, పిల్లలతో మాట్లాడరు. అసలు చూడండి, నరకం అంటే ఎక్కడుందంటే అక్కడే ఉంది. కుటుంబాన్ని దేవుడు ఎంత సువాసన వచ్చేలాగా దేవుడు సిద్ధం చేసుకున్నారో, ఆ కుటుంబాన్ని ఈ రోజున దుర్గంధం వచ్చేలాగా సైతాను మార్చేస్తున్నాడు. ఆ భార్యలో కూర్చుంటాడు కాసేపు, ఆ భర్తలో కూర్చుంటాడు కాసేపు. ఇద్దరి మధ్యలో ఒక బొమ్మలాడిచ్చినట్టుగా, ఏమీ లేదు, ఉత్తునే ఫైర్ అయిపోతారు. ఈవిడ ఏమీ లేకుండా ఆయన ఫైర్ అయిపోతాడు. ఇద్దరు ఎంత దాకా వచ్చేస్తారంటే, ఏమండి మా ఆయన కొరికేశాడండి. ఏం చేశాడు? కొరికేశాడు. మా ఆవిడ కొరికేసిందండి నన్ను. అంత ప్రేమ కలిగిన వారు, అంత ప్రేమను పంచుకున్నవారు, అంత కలిసిమెలిసి తిరిగిన వారు, నవ్వుతూ వివాహం చేసుకున్నవారు, దండలు మార్చుకున్నవారు, ఎంతో చక్కగా తిరిగిన వారు ఈ రోజున కొరుక్కుంటున్నారు. ఎందుకని? ఈ రోజున ఎందుకు పడటం లేదు ఇద్దరికి? సైతానుకు చోటిచ్చారు, సత్యమునకు చోటు లేదు అక్కడ. వాడి దగ్గర సత్యము లేదు. సత్యము లేని వాడిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు. సత్యం ఎక్కడి నుంచి వస్తుంది? మాట్లాడే మాటలో ఒక మారు మనసు పొందినప్పుడు వచ్చే ఫలములు నోటి ద్వారా అందించటం, భర్తను గౌరవించే విషయంలో నోటి ద్వారా ఫలము అందించటం, క్రియల ద్వారా ఫలం అందించటం, ఆమెకు ప్రతి విషయంలో సహకరించటం, నీ భర్తకు అన్ని విషయాల్లో తోడుగా నిలబడటం, పిల్లలు ఎలా ఉన్నారో చూసుకోవటం, ఆ పిల్లల యొక్క నడతలు కనిపెట్టడం. ఆ అబ్బాయి ఏ అమ్మాయితో మాట్లాడుతున్నారో తల్లికి ఈనాటికి తెలియదు. ఆ అమ్మాయి ఏ అబ్బాయితో ఫోన్ మాట్లాడుతుందో ఈ రోజుకి తల్లికి తెలియదండి. ఇంకా అమాయకమైన తల్లి అనుకుంటా ఉంటుంది, నా కూతురు ఏ క్లాస్, నా కూతుర్ని పేరు పెట్టేదెవరు అసలు? నా కూతురు అందంగా ఉంటుంది, నా కూతురు తప్పు చేయదు. ఎట్లా అనుకుంటావు? అమాయకమైనటువంటి తల్లులు చేసే పనులు ఎలా అనుకుంటావమ్మా నీ కుమార్తె కోసం? ఎప్పుడైనా ప్రశ్నించావా? బలురక్కసి చెట్లు ఎక్కడైనా మొలుస్తున్నాయేమో నీ కుమార్తెలో ఎప్పుడైనా చూసావా? అది పెరిగి పెద్దదైపోయి దాని మీద చెట్లు పెట్లు అన్నీ వచ్చి వాలేక వాటిని తోలుకోలేక గోబోరుమంట ఏడు చేస్తా, మా కూతురు వెళ్ళిపోయిందో, మా కూతురు వెళ్ళిపోయింది, ఎవరినో తీసుకుని వెళ్ళిపోయింది, పెళ్లి చేసేసుకుంటాను అంటుంది. నిన్ను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి దేవుని నామానికి మహిమ ఎక్కడా? నిన్ను బట్టి నీ దేవునికి మహిమ ఎక్కడా? నీ కుమార్తెను బట్టి, నిన్ను బట్టి దేవునికి మహిమ ఎక్కడా? మనం చేసే పనులు బట్టి దేవుని నామానికి మహిమ ఎక్కడండి? వారి జీవితములను బట్టి దేవునికి మహిమ రావాలా, మన బ్రతుకులను బట్టి దేవునికి మహిమ రావాలా. ఏమి చేసినా దేవుని మహిమ నిమిత్తము చేయమని దేవుడు చెప్పారు. ఆ ద్రాక్ష తోటలోనికి ప్రభు రాగానే, ది లార్డ్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ సహవాసం అనే తోటలోనికి ప్రభు రాగానే, ఏ చెట్టు చూసినా ఏపుగా ఫలించిన చెట్టు అయి ఉండాలా, ఏ చెట్టు చూసినా తీయటి ద్రాక్ష పండ్లు కాసిన చెట్టు అయి ఉండాలా, ఏ చెట్టు దగ్గరికి వెళ్ళినా అన్ని చెక్కు కోసుకోగలిగిన పరిపక్వత చెందిన చెట్లు అయి ఉండాలా. అట్లాంటి నోటి మాటలు, జీవితము, క్రియలు లేకుండా దేవుని రాజ్యమునకు ప్రయాణము ఎట్లా? పరుగు పందెంలో మన ఓపికతో పరిగెత్తాలి. మన ముందు ఉంచబడినటువంటి ఈ పందెము అనేకులు పరిగెడుతున్నారు. సార్లు వచ్చి కొన్నిసార్లు పక్కకు ఆగిపోయావా? ప్రార్థన ద్వారా బలము తెచ్చుకొని పరిగెత్తే వారితో కలిసి పరిగెత్తితే బహుమానం మనకి ముందు ఉంచబడింది. దేవుడు మనకి బహుమానాన్ని సిద్ధము చేసి ఉంచారు. నాకు కనపడకుండా బలురక్కసి చెట్లు, గచ్చ పొదలు ఒకవేళ ఉంటే
నేను వడిగా వచ్చి వాటిని కాల్చివేస్తా. ఎలా వస్తారంట ప్రభు? యుద్ధము చేయువాని వల్లే వచ్చేస్తాను నేను. యుద్ధం చేసేవాళ్ళు ఎట్లా వస్తారు? స్లోగా వస్తారా? ఎంత తీవ్రంగా, ఎంత కోపంగా వచ్చి వాటిలో ఉన్నటువంటివన్నీ నేను కాల్చి పారేస్తాను. దేవునికి అంత ఛాన్స్ మనం ఇవ్వకూడదు. ప్రభా, నాలో ఏ విధమైన గచ్చపోతలు ఉన్నాయో నా హృదయాన్ని ఒక్కసారి పరీక్షించండి. నా హృదయాన్ని ఒక్కసారి మీరు జ్ఞాపకము చేసుకోండి. ఎలాంటి ఫలములు నేను ఫలిస్తున్నాను, ఎలాంటి ఫలములు ఫలిస్తున్నాను నా బిడ్డల దగ్గర, నా భర్త దగ్గర, సంఘములో, బయట నేను పనిచేసే చోట నన్ను గురించి సాక్ష్యము ఇచ్చుట, అది ఎలా సాక్ష్యం ఇవ్వగలుగుతున్నారు? దేవుని సేవకురాలు, ఆమె ఒక స్కూల్లో ప్రిన్సిపల్గా పనిచేసేవారు. ప్రిన్సిపల్గా పనిచేస్తున్నప్పుడు ఆ స్కూల్ని మొత్తం అంతా ఇన్స్పెక్షన్ చేయటానికి ఎంఈఓ గారు వస్తున్నారు. ఎంఈఓ గారు వస్తున్నప్పుడు మొత్తం అంతా ఫైల్స్, రిజిస్టర్స్, స్కూల్ అంతా హైజీనిక్గా ఉందా లేదా, ఆయమ్మలు ఉన్నారా, టీచర్లు ఉన్నారా, అన్నీ చూసుకోవాలి. అన్నీ చూసుకున్నారు. సైతాను ఒక ప్రేరేపణ చెప్తుందంట. ఏమనంటే, ఆ ఎంఈఓ గారు చాలా ఉన్నతమైన వ్యక్తి, ఎడ్యుకేషనల్ ఆఫీసరు. నువ్వు మరి బొట్టు లేకుండా ఒక క్రైస్తవురాల్లాగా ఇలా కనపడితే నిన్ను చూసి ఏమనుకుంటారో, నిన్ను చూసి ఒకవేళ ఈ పొజిషన్లోంచి నిన్ను తీసేస్తారేమో, చిన్న స్టిక్కర్ పెట్టుకో అని ఒక ప్రేరేపణ వస్తుంది. వచ్చినప్పుడు ఈమె ఏమి చేశారు? నన్ను ఈ ప్లేస్లో నుంచి తీసేసినా పర్వాలేదు, ఎందుకంటే ఆమె మహాపౌరుషం కలిగిన మనిషి. ఆమె మహాపౌరుషము కలిగిన మనిషి కాబట్టి నన్ను ఈ ప్లేస్లో నుంచి తీసేసినా పర్వాలేదు, నేను మాత్రం నువ్వు చెప్పిన మాటకి ఏం చేయను, అంగీకరించను. నేను వేషధారణగా నేను అసలు బ్రతకలేను అని చెప్పి తనకొచ్చినటువంటి ఆలోచనని కొట్టివేసి అలాగే నిలబడినప్పుడు ఆయన పంచగట్టుకొని, నామాలు పెట్టుకొని, విగ్రహారధికుడు, ఆయన కారులో నుంచి దిగి నేరుగా ఆఫీస్ రూమ్లోనికి వచ్చి అంతా చెక్ చేసి రాసుకొని దేవుని సేవకురాలను చూసి ఒక మాట చెప్పారు. ఏంటంటే, ఈమె పాదం మంచిది, ఈమె అడుగు ఎక్కడుంటుందో అక్కడంతా అభివృద్ధి జరుగుద్ది. చేతులు ఉన్నవారు ఒకసారి చప్పట్లు కొడతారా? ఏమ్మా, ఈమె పాదం మంచిది, ఈమె ఎక్కడుంటే అక్కడ అభివృద్ధి జరుగుద్ది. ఎవరు అనిపించారండి ఆ మాటలు? ఆమె పాదం మంచిది అవడానికి ఆమె పాదం ఏమన్నా బంగారంతో చేశారా? ఆమె వేసుకున్న చెప్పులు ఏమన్నా కొన్ని లక్షలు ఖరీదైనవా? మనం దేవుని బిడ్డగా ఒక చోట నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోలే, కానీ నీ వెనకాల దేవుడు నీకు ఘనతనిస్తారు. నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తా. ఆయన బొట్టు పెట్టుకోలేదేంటి, నువ్వు ఇలా ఉన్నావేంటి అంటారేమో అని ఈమె భయపడ్డారు, కానీ ఆయన ఒక మంచి సర్టిఫికేట్ ఇచ్చేలేరు. దేవుని బిడ్డలతో అలా ఉంటుంది. దేవుని నామానికి ఏమి రావాలా? మహిమ రావాలా. మనల్ని బట్టి మనం ఎక్కడుంటే అక్కడ దేవుని నామానికి మహిమ రావాలా. మా కాలేజీలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. చాలాసార్లు చెప్పానండి, మళ్ళీ చెప్తాను. ఆ ఒక్క సంవత్సరమే అలా జరిగినాయి, మిగతా సంవత్సరాలన్నీ ఏమో బాగా జరగలేదని చెప్తారు. ఫస్ట్ ఇయర్ అప్పుడే స్టార్ట్ చేశారు. చూడండి, దేవుని పిల్లలను బట్టి దేవుని నామమునకు మహిమ వచ్చుట అంటే ఎట్లాగో చాలా కాంపిటీషన్స్ పెట్టారు. నాకు అసలు లోక జ్ఞానము, జీకే అంటే అసలు నిల్ నాలెడ్జ్, ఏమీ తెలియదు. న్యూస్ పేపర్ తెలీదు, టీవీలు తెలియవు, అసలు ఫోన్లో ఏమొస్తున్నాయి ఏమీ తెలియదు. ప్రతి ఎగ్జామ్లో కూడా నేను పార్టిసిపేట్ చేశాను. ప్రతి ఎగ్జామ్లో నేను ఫిల్టర్ అవ్వుకుంటూ లాస్ట్ రౌండ్ వరకు వచ్చాను. ఇంచుమించుగా 100 మంది ఆడపిల్లలు అందులో పాల్గొన్నారు. పాల్గొన్న తర్వాత చాలా రోజులు అయిపోయిన తర్వాత ఆ ఉమెన్స్ డే రోజున లాస్ట్ రౌండ్ పెడతాము. ఓపెన్గా స్పీచ్ ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఎంతమంది ముందంటే చాలామంది జడ్జెస్, లాయర్స్, డాక్టర్స్, ఎమ్మెల్యేలు వాళ్ళందరూ వచ్చి కూర్చుంటారు స్టేజ్ మీద. వాళ్ళందరి ముందు చెప్పాలి. మీరు ఎంత టెన్షన్ వస్తుంది. స్కూల్లో ఒక స్టేజ్ ముందు నిలబడి చెప్పాలంటేనే భయము. వాళ్ళందరి ముందు నిలబడి చెప్పాలంటే అది మామూలు విషయం కాదు, చాలా భయము. నాతో పాటు ఒక 5-6 ఉన్నారు. ఎవరికి వస్తుందో తెలియదు. నేను ఒక్కటే దేవుని సేవకుల చేత ప్రార్థన చేయించుకుని, నేను ప్రార్థన చేసుకునేలా, ప్రభా నేనంటే ఎవరు ఈ కాలేజీలో ఎవరికి తెలీదు, మనం ఉన్నట్టు కూడా ఎవరికి తెలీదు. ఈ బిడ్డ దేవుని సేవకుల యొక్క బిడ్డ అని తెలియాలి. ఈ బిడ్డ యేసు ప్రభుని నమ్ముకున్న బిడ్డ అని అందరూ నా వైపు చేతులు పెట్టి చూపించాలి.
నన్ను బట్టి మీ నామం మాత్రమే మహిమపరచబడాలి. ఎందుకంటే గొప్ప గొప్ప క్యాస్ట్లోళ్ళు ఇంకేదేదో డబ్బున్న వాళ్ళ గురించి కదా అందరూ చెప్పుకుంటారు కాలేజీల్లో. దేవుని నమ్ముకున్న వారి కోసం ఎవరు పట్టించుకుంటారండి? పైగా సినిమా మాటలు, సినిమా ముచ్చట్లు, అబ్బాయిల ముచ్చట్లు చెప్పనోళ్ళు అంటే అస్సలు పట్టించుకోరు. ప్రభువా, నన్ను బట్టి మీ నామం మహిమపరచబడాలి. అంత వేల మంది ముందు మీ నామం మహిమపరచబడాలి, నేను కాదు. ఈ ఒక్క మాట ప్రార్థన దేవునికి ఒక సవాలుగా మారినది. లేకపోతే అసలు జీకే నాలెడ్జ్, ఫోన్ నాలెడ్జ్ లేని వాళ్ళకి దేవుడు మిస్ కాలేజ్ సైట్ అని ఇవ్వటం ఏంటండి? వాళ్ళందరి ముందు దేవుడు నన్ను నిలబెట్టారు. ఆ ఎమ్మెల్యేలు, ఎంపీలందరి ముందు నన్ను చూసినప్పుడు వారు ఏంటి అమ్మాయ అన్నట్టుగా చూశారు. ఇంత బాగా మాట్లాడింది ఈ అమ్మాయ. వాళ్ళు మాట్లాడుకొని మార్కులు వేస్తున్నప్పుడు కూడా ఎంత ఆశ్చర్యమో. దేవుడు అక్కడ ఉంటే చాలండి, నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ఎక్కడున్నావు అక్కడ దేవుని బిడ్డగా బ్రతకడానికి ప్రూవ్ చేసుకో. ఎవరేది ఇస్తే అది తినేసేసి, ఎవరు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయి, అబద్ధికులతో కలిసి అబద్ధములాడి, అమ్మాయిని టీజ్ చేసే వాళ్ళతో కలిసి టీజ్ చేసుకుంటూ రకరకాలుగా నువ్వు లోకస్తుడిగా ప్రవర్తించినప్పుడు నిన్ను దేవుడు ఎందుకు మహిమపరచాలి? నిన్ను మహిమపరిస్తే ఆయనకి ఎక్కడ వస్తుంది మహిమ? నిన్ను పైన ఎందుకు పెట్టాలి దేవుడు? పెట్టినంత మాత్రాన ఆయనకు వచ్చే మహిమ ఎక్కడా? బి ఏ స్పెషల్ వన్. దేవుని కొరకు ఒక స్పెషల్గా ఉండటం. నేను ఏ మనుషుడితో కూడా ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడలేదు. వాళ్ళందరూ సినిమా మాటలు చెప్పుకుంటూ ఉండేవారు. వారందరూ అబ్బాయిలతో బయటికి పోతూ ఉండేవారు. ఎప్పుడైతే నిన్ను నువ్వు ప్రత్యేకపరుచుకుంటావో, ఎప్పుడైతే నీకు నువ్వు పాపములకు దూరంగా పారిపోతావో, నిన్ను చూసిన దేవుడు అందరినీ వెనక్కి గెంటారు, అందరినీ వెనక్కి పెట్టారు. తెలివితేటలు ఉన్న వాళ్ళందరినీ వెనక్కి పెట్టారు, డబ్బు కలిగిన వాళ్ళు వెనక్కి పెట్టారు. ఆయన బిడ్డను ఆయన ముందు పెట్టి, ఫలానా అమ్మాయి అంట, ఆ అమ్మాయి పాస్టర్ గారు అమ్మాయి అంట, ఆ అమ్మాయి తణుకు నుంచి వస్తుందంట, ఆ అమ్మాయి యేసు ప్రభువుని నమ్ముకుందంట. మహిమపరచబడుట అంటే మనం మహిమపరచబడేది ఎట్లా? మట్టిలో ఉన్న మాణిక్యాలను దేవుడు తీసి ఒక్క రోజున ప్రకాశింప చేస్తారు. నువ్వు దేవుని కోసం పోగేసుకుని నేను పైకి రావాలా, నేను పైకి రావాలా, ఎక్కడ వస్తామండి మనం?